యూరిక్ యాసిడ్ బాడీలో పెరగడం అనేది మనం హైపర్ యూరిసీమియా లేదా గౌట్ అని మనం అంటాము. సో, దీనికి అనేక కారణాలున్నాయి. సో, ముఖ్యమైన కారణం వచ్చేసి ఈ యూరిక్ యాసిడ్ పెరగడం అనేది డైట్. సో, ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో కానివ్వండి, ఎక్కువగా ఈ ఆల్కహాల్‌తో పాటు హై ప్రోటీన్ డైట్ తీసుకునే వాళ్ళలో కానివ్వండి, ఎస్పెషల్లీ నాన్ వెజ్‌లో రెడ్ మీట్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో కానివ్వండి, సీ ఫుడ్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో లైక్ ఫిష్ కానీ, ప్రాన్స్ కానీ ఇవన్నీ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో ఏమవుతుందంటే ఈ యూరిక్ యాసిడ్ అనే పదార్థం ఎక్కువగా అయిపోయి బ్లడ్‌లో జాయింట్‌లలో డిపాజిట్ అయ్యి కొన్నిసార్లు కిడ్నీలో కూడా డిపాజిట్ అయ్యి కిడ్నీలో రాళ్ళు ఏర్పడము, ఈ జాయింట్‌లో చేరి జాయింట్‌లో ఉన్న పొర సైనోవియం అనే పొరని ఇరిటేట్ చేసి దాన్ని సైనోవైటిస్ అని మనం అంటాము. సో, మోకాల్లో కానివ్వండి, ఇతర పాదాల్లో జాయింట్‌లలో కానివ్వండి, మోచేతిలో జాయింట్‌లో కానివ్వండి, భుజంలో జాయింట్‌లో కానివ్వండి, ఎక్కడన్నా కూడా యూరిక్ యాసిడ్ డిపాజిట్ అయితే ఆ జాయింట్‌ని చేరి ఇరిటేట్ చేయడం జరుగుతుంది. తద్వారా ఈ జాయింట్ పెయిన్స్ రావడము, నొప్పులతో పాటు వాపులు రావడము, నడకకి ఇబ్బంది పెట్టడము, దాంతో పాటు ఇంకా డ్యామేజ్ ఎక్కువగా అయితే గనక ఆర్థరైటిస్ అంటే ఈ డిస్ట్రక్షన్ ఎక్కువైతే మోకీళ్ళు లేదా ఏదైతే కీళ్ళలో ఇది డిపాజిట్ అయిందో అది అరగడం ప్రారంభించడం అవుతాయి. సో, ఈ యూరిక్ యాసిడ్ అనేది యూజువల్‌గా ఎక్కువగా డిపాజిట్ అవ్వడం జరుగుతుంది. సో, మన బాడీకి ముఖ్యంగా యూరిక్ యాసిడ్ అనేది బేసికలీ వేస్ట్ ప్రొడక్ట్ అన్నమాట. సో, బాడీకి లేదా లివర్‌కి ఒక కెపాసిటీ అనేది ఉంటుంది. సో, ఒక మోతాదుకు మించే ఈ ప్రోటీన్ అనేది వేస్ట్ ప్రొడక్ట్ కింద కన్వర్ట్ చేసి బయటకు పంపించేసేదానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. సో, ఒక్కొక్కరికి ఒక్కో లిమిట్ అంటే బాడీలో ఒక డిజైన్ అయి ఉంటుంది. కానీ యూరిక్ యాసిడ్ పెరిగిపోవడం వల్ల లేదా హై ప్రోటీన్ డైట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ కన్వర్షన్ కెపాసిటీ కంటే మోతాదు మించి అవ్వడం ద్వారా ఈ యూరిక్ యాసిడ్ బ్లడ్‌లో పేరుకుపోయి జాయింట్‌లలో లేదా కిడ్నీలో కొన్నిసార్లు హార్ట్‌లో కూడా డిపాజిట్ అవ్వడం జరుగుతుంది. సో, ఈ యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్ రాకుండా ఉండాలి అంటే ముఖ్యమైన ఏదైతే నివారణ పద్ధతి ఏంటి అంటే డైట్ రెస్ట్రిక్షన్ లేదా డైట్ మోడిఫై చేయడం. సో, ఈ డైట్ మోడిఫికేషన్ ఎలా చేయాలి అంటే ముఖ్యంగా వాటర్ అనేది బాగా తీసుకుంటా ఉండాలి. దాంతో పాటు తీసుకోకూడని పదార్థాలు లేదా లైట్‌గా వారానికి 1 లేదా 2 సార్లు తీసుకోవచ్చు అన్న పదార్థాలు ఏంటంటే, సో, ముఖ్యంగా బేసికల్లీ చెప్పాలంటే అవాయిడ్ చేయాల్సిన పదార్థాలు ముఖ్యంగా ఆల్కహాల్ కంపల్సరీ అవాయిడ్ చేయాలి. దాంతో పాటు సీ ఫుడ్ ఫిష్ కానివ్వండి, ప్రాన్స్ కానివ్వండి, పీతలు దాంతో పాటు రెడ్ మీట్ మటన్‌లో ఎక్కువగా రెడ్ మీట్ అనేది ఉంటుంది. సో, ఇది కూడా మనం యూజువల్‌గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఆహ్, ముఖ్యంగా పాలక్, పన్నీరు దాంతో పాటు ఈ సోయా బీన్ హై ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఏ పదార్థాలు కూడా తక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ముఖ్యంగా మనం చెప్పాల్సి ఉంటే డ్రై ఫ్రూట్స్ బాదాము, వాల్‌నట్స్, క్యాష్యూ ఇంకా ఇది మనం మిల్క్ షేక్స్, ప్రోటీన్ మిల్క్ షేక్స్ ఎక్కువగా తీసుకుంటా ఉంటారు జిమ్ చేసేవాళ్ళు. ప్రోటీన్ సప్లిమెంట్స్, వే ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకుంటా ఉంటారు జిమ్ చేసి ఇది లిమిట్‌లో తీసుకోవాల్సి ఉంటుంది లేదా అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఇంకా ముఖ్యంగా దుంపలు ఎస్పెషల్లీ పొటాటో, స్వీట్ పొటాటో, రాడిష్, కాలీఫ్లవర్, ఉంటుంది. ఇష్టపడతా ఉంటారు. అవి ఎక్కువగా తీసుకున్నా కూడా యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్ నుంచి బాధపడతా ఉంటారు. కూల్ డ్రింక్స్ కూడా తాగకుండా ఉంటే మంచిది. ఫ్లేవర్ డ్రింక్స్ కూడా తాగకుండా ఉంటే మంచిది. సో, ఈ డైట్ రెస్ట్రిక్షన్స్‌తో పాటు వాటర్ బాగా తీసుకొని బ్లడ్ యూజువల్‌గా యూరిక్ యాసిడ్ మనం ఫాస్టింగ్‌లో చేస్తే గనక 7 కంటే తక్కువగా ఉంటే మంచిది. 7 కంటే ఎక్కువగా లేదా 8 కంటే తక్కువ అంటే 7-8 ఇన్ బిట్వీన్ ఉంటే గనక మాత్రం మనం యూజువల్‌గా డైట్ మోడిఫికేషన్‌తోనే ఈ యూరిక్ యాసిడ్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. సో, ఒక నెల పాటు లేదా నెల నుంచి 3 నెలల పాటు మనం చెప్పిన డైట్ మోడిఫై చేస్తే కనుక మాత్రం యూరిక్ యాసిడ్ కంట్రోల్ అయిపోతా ఉంటుంది. 8 కంటే ఎక్కువ ఉంటే గనక మాత్రం డైట్ రెస్ట్రిక్షన్‌తో పాటు కొన్ని మెడికేషన్స్ యూరిక్ యాసిడ్ లోవరింగ్ ఏజెంట్స్ అంటాము. సో, లైక్ అలోప్యూరినాల్ కానివ్వండి, ఫెబుక్సోస్టాట్ కానివ్వండి ఇలాంటి మందులు మనం యూజువల్‌గా ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. నొప్పి తగ్గించడానికి ఇమ్మీడియేట్‌గా నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్ కొన్నిసార్లు లో డోస్ స్టెరాయిడ్ టాబ్లెట్స్ కూడా మనం పేషెంట్స్‌కి ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. సో, డైట్ అనేది మనం చెప్పుకున్నట్టు ముఖ్య పాత్ర వహిస్తుంది. వాటర్ ఎక్కువగా కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మనం చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే గనక మాత్రం యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్‌ని దూరంగా ఉంచవచ్చు.